బైబిల్లో చూసుకున్నట్లయితే ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సంఘాన్ని కొన్ని పోలికలతో పోల్చడం జరిగింది. మీకు తెలిసినవి చెప్పండి. సంఘాన్ని కొన్ని పోలికలతో పోల్చడం జరిగింది. ఏంటి? దొడ్డి, వనము, పొలము, తోట, వెరీ గుడ్, వధువు, సంఘాన్ని ఈ విధంగా అన్నిటిగా పోల్చడం జరిగింది. అయితే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే ద్రాక్ష తోట గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ద్రాక్ష తోట గురించి, ద్రాక్ష వనము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ద్రాక్ష వనమును దేవుడు ఎలాగూ సిద్ధపరిచాడో, ఎలా సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడ్డాడో, ఎందుకు ఆయన అలాగూ సిద్ధపరచవలసి వచ్చిందో దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ గ్రంథము చూసుకున్నప్పుడు మొదటిగా మనము చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అంతా కూడాను ఆనాడు ఇజ్రాయేలీల యొక్క చరిత్ర, ఇజ్రాయేలీల గురించి, అలాగే యూదుల గురించి దేవుడు వ్రాయించినట్లుగా మనము చరిత్ర ఆధారముగా చెప్పుకోవచ్చు. అయితే ఆత్మీయంగా చూసినప్పుడు ఇది మనం ఈనాటి ఇజ్రాయేలీలైన ఆత్మీయ ఇజ్రాయేలీలైన మనకు కూడా ఇది కాబట్టి, ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంతేకాదు కానీ దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ మాటలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క దైవ గ్రంథాన్ని దేవుడు మన కొరకు ఇచ్చి ఉన్నాడని మనము నమ్ముచున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము ఏ ఒక్కరికి సొంతము కాదు, ఏ ఒక్కరి సొత్తు కాదు. దేవుడు తన బిడ్డల కొరకు అనుగ్రహించబడినటువంటిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము చూసినట్లయితే పేతురు గారేమో యూదులకు అపోస్తులుగా ఉంటే అన్యజనులకు అపోస్తుడైన పౌలు గారు అపోస్తులుగా పరిచర్య చేశాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ఏ ఒక్కరిని గూర్చి కూడా దేవుడు ఓర్చుకునేవాడు కాదు. ఏ ఒక్కరు నశించిపోట దేవుని యొక్క చిత్తము కాదు. అందరూ అంతటా మారు మనసు పొంది అందరూ అంతటా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా కావాలని ఆయన యొక్క ఉద్దేశము. ఆ యొక్క ఉద్దేశము నెరవేర్చబడడానికి, ఆ యొక్క చిత్తము నెరవేర్చబడడానికి తన ప్రియకుమారుని లోకానికి దేవుడు పంపించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుచున్నది ఏంటి అంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే చూడండి. యెషయా గ్రంథము, ఈ యెషయా ప్రవక్త తెలుసు కదండి, ఇజ్రాయేలీలకు ఉజ్జియా రాజు కాలములో ప్రవక్తగా ఉన్నటువంటి ప్రవక్త, పెద్ద ప్రవక్త. ఈ ప్రవక్త ఇజ్రాయేలీల గురించి అనేక ప్రవచనాలు ప్రవచించి ఉన్నాడు. కాబట్టి యెషయా గ్రంథము 5వ అధ్యాయములోను మొదటి వచనము చదవండి. నా ప్రియుని గూర్చి పాడదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణ్ణి గూర్చి పాడదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన కొరకు ఒక ద్రాక్ష తోటను ఏం చేశాడట? ఉంచాడు. ఎక్కడ? సత్తువ భూమి గల కొండపైన. కొండపైన సత్తువ భూమి ఉంటుందా? ఉంటుందా అండి? దేవుని కార్యాలన్నీ కూడా అలాగనే ఉంటాయి. కొండ మీద, సత్తువ భూమి గల కొండ మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ద్రాక్షవనం అంటే తనకిష్టమైనటువంటి సంఘాన్ని వనాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉంచాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆయన ఆ సంఘాన్ని అలాగా ఉంచి ఆయన వదిలేయలేదు. కానీ ఆ సంఘాన్ని ఏం చేస్తున్నాడు, ఆ తోటని ఎలా పరామర్శిస్తున్నాడు. ఇప్పుడు మనం ఈ మాటలు చదువుకుంటుండగా ప్రతి ఒక్కరము కూడా వ్యక్తిగతంగా ఎవరి జీవితాలకు వారిని మనం ఏం చేసుకోవాలి? వాక్యాన్ని అనువదించుకోవాలి. నేను ఒక ద్రాక్ష తోట, నేను ఒక ద్రాక్ష వనము. అయితే నన్ను దేవుడు సత్తు భూమి కల కొండ మీద నన్ను నాటాడు. నాటిన నన్ను
నా దేవుడు నాకు ఎలాంటి మరి పరిస్థితులను కలుగు చేస్తున్నాడో, నా దేవుడు నన్ను ఎలాగునా మరి కాపలా కాస్తున్నాడో, నా దేవుడు నన్ను ఎలాగున ప్రకారములో ఉంచుతున్నాడో, అసలు నా దేవుడు నన్ను ఎలాగూ మరి పరామర్శిస్తున్నాడో మనము తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మాటలు తెలిసినప్పుడు మనలో అవిశ్వాసము కానీ, మనలో భయము కానీ, మనలో నిరుత్సాహము కానీ, మనలో ఏ వేదన కూడా ఉండదు. ఎందుకంటే నీవు ద్రాక్షావనము అనుకుంటే, ఆమేన్, నీవు దేవుని యొక్క ద్రాక్షావనము అనుకుంటే, నీవు దేవుని యొక్క ద్రాక్ష తోట అనుకుంటేనే ఈ మాటలు నీ జీవితానికి మేలుకరముగా మార్చబడతాయి. ఎందుకులే నేనేముందిలే అనుకునే స్థితిలో ఉంటే మాత్రం ఇవి మన జీవితాలకు ప్రయోజనకరముగా మార్చబడవు. ఎందుకంటే దేవుడు ఎంతో ప్రేమతో ఆయన చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? నీవు నాకు ఒక ద్రాక్ష తోట, నీవు నాకు ఒక ద్రాక్ష వనము, నీవు నా సొత్తు, నీవు నా ప్రజ, నీవు నా జనాంగము అని దేవుడు చెప్పుచున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ద్రాక్ష తోటను ఆయన అక్కడ ఉంచాడట. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటిచ్చాడు. ఆమేన్. ఆయన ఊరికినే అది చేయలేదు, కానీ అక్కడ ఏం చేస్తున్నాడంటే తన యొక్క సంఘాన్ని, తన యొక్క తోటను నాటుకోవడానికి, ఆ వనమును వేసుకోవడానికి ఆయన ఏమంటున్నాడు? సత్తువ భూమి గల కొండ మీద నేను ద్రాక్షవనాన్ని ఉంచాను అంటున్నాడు. ఆ ద్రాక్షవనమును నాటడానికి ముందు ఆయన ఏం చేశాడో దేవుడు మాట్లాడుచున్నాడు. ఊరికినే ఆయన కలుగును గాక అంటే కలుగుతుంది, కానీ ఆ సందర్భం కలుగును గాక అని చెప్పే సందర్భము కాదు. కానీ ఒక ద్రాక్ష తోట అలాగూ ఒక వనముగా మార్చబడాలి అంటే ఏమి చెయ్యాలో దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఒక వ్యక్తిగా, ఒక ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా, ఒక మరి గౌరవప్రదమైన వ్యక్తిగా, ఈరోజు ఒక సంతోషకరమైన జీవితమును జీవిస్తున్న వ్యక్తిగా, ఈరోజు ఒక సమాజంలో విలువైన వ్యక్తిగా మనము బ్రతుకుతున్నామంటే వాటన్నిటికీ మించి ఈరోజు సత్తువు గల సంఘములో, ఆయన శరీరముగా పిలువబడుతున్న సంఘములో, ఆయన అవయములుగా పిలువబడుతున్న మనలను ఆయన తన యొక్క నివాస స్థలములోనికి తీసుకొని వచ్చి ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే మనము ధన్యులము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి అంటున్నాడు కదా, ఆయన ఏం చేశాడంట? ఆ కొండ మీద దానిని బాగుగా త్రవ్వాడట. భూమిని ఏం చేశాడు? కొండను ఏం చేశాడు? బాగుగా త్రవ్వాడంట. బాగుగా త్రవ్వి దానిలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలన్నిటిని కూడా ఏరి ఆయన ఏం చేస్తున్నాడు? శ్రేష్టమైన ద్రాక్ష తీగలను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరు అండి? మనం ఎవరు అండి? ఎవరు? నేను శ్రేష్టమైన ద్రాక్ష తీగ అని చెప్పండి. మనస్సాక్షికి లోబడిన చెప్పాలి. నేను 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 చూపించుకోండి. నేను శ్రేష్టమైన ద్రాక్ష తీగను. నేను శ్రేష్టమైన ద్రాక్ష తీగను. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన ద్రాక్ష తీగగా తీసుకొని వచ్చి ఆయన ఏం చేశాడంటే అక్కడ నాటాడు. నాటేటప్పుడే దేవుడు తీగనే కదండి నాటింది. మనమైతే ఒక మొక్క నాటుతున్నామంటే, ఒక విత్తనం భూమిలో వేస్తున్నామంటే మనం ఏమనుకుంటాం? ఓమ్మో, ఇది మొలుస్తుందో లేదో. లేకపోతే ఒక మొక్క వేస్తున్నామంటే ఇది బ్రతికిద్దో లేదో. ఒకవేళ బ్రతికినా ఇది ఎంత పెద్ద అయిద్దో, ఈ భూమిలో ఇది మరి వృద్ధి చెందిద్దో లేదో. ఒకవేళ పెద్దదైనా ఇది ఎలాంటి ఫలములు కాస్తుందో, అసలు ఫలములు కాస్తుందో లేదో. కానీ దేవుడైతే అటువంటి ఆలోచనలన్నీ కూడా మనలాగా పెట్టుకోలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన శ్రేష్టమైన ద్రాక్ష తీగగా మనల్ని తీసుకుని వచ్చి నాటి, మరి మనము ద్రాక్ష తీగలుగా ఉన్నప్పుడే ఆయన ఏం చేస్తున్నాడంటే మన యొద్ద నుండి అద్భుతమైన ఫలములు వస్తాయని ఆయన ఎరిగి, ఆయన ఎంచి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ద్రాక్ష రసమును తీయడానికి ఆయన ఏం చేశాడంటే ఆ ద్రాక్ష వనము మధ్యలో ఒక బురుజును కట్టించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బురుజు నుంచి అక్కడ ఒక ద్రాక్ష తొట్టిని
తొలిపించాడు. ఆమె నీ ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశములేమిటో జ్ఞాపకములోనికి తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డ. నేను చెప్తున్నాను కదా, నీవు అసామాన్యురాలు కావు. దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చున్నావంటే నువ్వు అసమానార్యులు కాదు, లోకంలో ఉన్న వారిలాగా కాదు. మనము దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిగతిని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన యొక్క ఉద్దేశములు, ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళికలు దేవుడు మనల్ని ఎంతగానో ఊహించి, ఎంతగానో ఉద్దేశించి ఆయన మనల్ని నాటాడు ప్రియ దేవుని బిడ్డలారా. తన సంఘములు, తన వనములు, తన ద్రాక్ష తోటలో మనల్ని నాటాడు. ఆయన ద్రాక్ష తీగగా నాటినప్పుడే ఆయన ఏం చేశాడంటే ఆ ద్రాక్ష వనములోనికి ఒక బురుజు నుంచి, బురుజు అంటే ఏంటండి చెప్పాలి? బురుజు అంటే మీనింగ్ మా తెలుగు టీచర్ లేరా? బురుజు అంటే ఏంటి? కొండరా, రాయి, కొండ. మీకు తెలుసా ఆ కర్నూలులో కొండారెడ్డి బురుజు అని ఒకటి ఉంటుంది. పెద్ద కొండలు ఉంటాయి. ఆ కొండల్లోనే ఒక చిన్న ఏమంటారు, చిన్న కాఫీ టీ తాగే అవన్నీ కూడా క్యాంటీన్ లాంటివి అన్నీ దాంట్లోనే ఇట్లా తొలుపుతారు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు కూడా ఆ యొక్క వనము మధ్యలో ఒక బురుజును పెట్టి దానిని ఏం చేశాడంటే ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ఎందుకంటే ద్రాక్ష రసము తీయడానికి. అంటే నేను నాటినటువంటి ఈ తీగలు శ్రేష్టమైన వనముగా మార్చబడి మరి ఆ యొక్క కాయలు, పండ్లు నాకు ఇస్తాయని దేవుడు ముందుగానే ఉద్దేశించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాని పండ్లు కొరకు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం శ్రేష్టమైన వారమా కామా అండి? శ్రేష్టమైన వారు కాదు. మనం ఎవరి చేత నాటించబడ్డాం? దేవుని చేత మనము నాటించబడ్డాం. దేవుడు తీసుకొని వచ్చి తన వనములో నాటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో చేర్చబడిన నీవు, నేను చెప్తున్నాను కదా, సంఘములో చేర్చబడిన నీవు శ్రేష్టమైన దానవు. హల్లెలూయా. సంఘములో చేర్చబడిన నీవు ధన్యురాలువు. ఆమేన్. సంఘములోనికి చేర్చబడిన నీవు ఆశీర్వదించబడిన దానవు. దేవుడు ఆశీర్వదించి ఫలభరితమైనటువంటి వృద్ధిపరచబడేటటువంటి ఫలభరితమైనటువంటి ఒక చెట్టుగా నిన్ను దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశను మనము తీర్చేవారిగా ఉందామా? ఆమేన్. ఉన్నామా? ఉన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు నన్ను నాటాడు, నా దేవుడు నన్ను స్థిరపరిచాడు, నా దేవుడు నాకు నీరు కడుతున్నాడు. ఇంకోసారి చూద్దాం తప్పదండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయంలో చూడండి. 27వ అధ్యాయము 2వ వచనం. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దానిని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక మనోహరమైన ద్రాక్ష వనముగా ఆయన మనల్ని మార్చబోతూ ఉన్నాడు. మనోహరమైన ద్రాక్ష వనముగా మనము మార్చబడాలంటే ఆయన కొండల నుండి, రాళ్లలో నుండి అవన్నిటిని తీసివేసి పదునుగల భూమిగా చేసి ఆయన ద్రాక్ష తీగలను తీసుకొని వచ్చి దానిని నాటాడు. నాటిన తరువాత ఆయన ఏం చేస్తున్నాడు? దానిని కాపు కాస్తూ ఉన్నాడు. దాని దగ్గర ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. దాని దగ్గరే ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? దాని యందు ఇష్టము కలిగి ఉన్నాడు, దాని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సంఘము అంటే ఊరికే ఏదో వచ్చిపోయేవారు అనుకోవద్దు ప్రియ దేవుని సంఘమా. సంఘము ఆయన ద్రాక్ష వనము, ఆయన ద్రాక్ష తోట. ఆయన కావలి కాయిచ్చు ఉన్నాడు, ఆయన కాపు కాస్తున్నాడు. నీవు అనుకోవచ్చేమో, నాకు ఏముందిలే, నన్ను ఎవరు పట్టించుకుంటారులే, నన్ను ఎవరు కాస్తారులే, నాకు ఎలాగులే అనుకోవచ్చేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీ చుట్టూ ఆయన దూతలను పెట్టి నీకు కావలిగా ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎప్పుడు నీ యందు శ్రద్ధ తీసుకుంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఆయనకు నీవు సొత్తు అయి ఉన్నావు కాబట్టి, ఆయన చేతితో ఆయన నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన చేతి
చేతితో ఆయన నాటాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నీ యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు, నీ యందు ఆశ కలిగి ఉన్నాడు, నీ యందు ఆయన అపేక్ష కలిగి ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను సరి చేయాలనుకుంటున్నాడు, నీ యొద్ద నుండి కాపును చూడాలనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఉంచాడో తెలుసా? మనల్ని ఆయన కొరకు ఫలములు ఫలించుటికే ఉంచాడు, ఆయన కొరకు కాపు కాయుటికే ఉంచాడు, ఆయన కొరకు ఫలభరితమైన జీవితము జీవించడానికే మనల్ని ఒక ద్రాక్ష తీగగా నాటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు కానీ నాటిన ప్రతి ద్రాక్ష తీగ కూడా అది బ్రతికిద్దనే ఒక నమ్మకం అయితే మనకి ఈ లోకంలో చూసినప్పుడు, మనం కూడా చాలా మొక్కలు వేస్తూ ఉన్నప్పుడు, మనం చూస్తూ ఉన్నప్పుడు, మనం వేసిన ప్రతి మొక్క బ్రతకదు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఆయన నాటాడు కాబట్టి, ఆయన తీసుకొని వచ్చాడు కాబట్టి, తన వనములోనికి చేర్చుకున్నాడు కాబట్టి, తను కాపు కాస్తున్నాడు కాబట్టి మనం ఏం చేసామంటే ఆయన సంఘములో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కాపు కాస్తూ ఆయన ఏం చేస్తున్నాడంట? నీరు కట్టుచు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొక్కలకి నీరు లేకపోతే అది ఫలిస్తుందా అండి? మొక్కలకు నీరు కట్టకపోతే అది ఫలించదు. అయితే దేవుని బిడ్డలారా, సంఘములో నాటబడిన నీవు, మొక్కగా నాటబడిన నీవు, ఆయన వాక్యం అనే నీటి చేత ఆయన నిన్నేం చేస్తున్నాడో తెలుసా? బ్రతికిస్తున్నాడు. ఆయన వాక్యం అనే నీరు చేత ఆయన నిన్ను బ్రతికిస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు. ఆయనే కాపరిగా ఉండి, ప్రధాన యాజకుడిగా ఉండి, ప్రధాన కాపరిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే కాపు కాస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కావలి కాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం ఏమై ఉన్నామో గుర్తెరిగి మనము జీవించాలి. మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకొని జీవించాలి. మనం ఏమై ఉన్నామో అందుని బట్టి అతిశయించాలి. మనం ఏమై ఉన్నామో అందుని బట్టి మనం ఏం చేయాలంటే సంతోషించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ ఆ యొక్క నీరు కట్టి ఆ ఫలములు ఫలిస్తా ఉన్నప్పుడు ఎవరొచ్చి దోచుకుంటారోనని, లేకపోతే ఇంకా కాపుకు రాకుండా ఉండడానికి ముందుగానే మరి ఏవచ్చి ఆ యొక్క తోటను పాడు చేస్తాయనని దేవుడు తలంచి ఏమంటున్నాడంటే, ఎవడును దాని మీదకు రాకుండానట్లు దివారాత్రములు నేనేం చేస్తున్నాను? దానిని కాపాడుచు ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నీవుగైనా ఇష్టపడి, నీవుగైనా ఇష్టత కలిగి, నీవుగైనా తగ్గించుకొని, నీవుగైనా సమ్మతించబడి, నువ్వుకైనా ఇదిగో ఒప్పింప చేయబడి దేవుని సంఘములో ఒక మొక్కగా నాటబడితే నిన్ను నీవు కాపాడుకోని అవసరం లేదు. దేవుడే నిన్ను కాపాడుతాడు. నిన్ను నీవు సరి చేసుకునే అవసరం లేదు. దేవుడే నిన్ను సరి చేస్తాడు. నిన్ను నీవు కట్టుకోని అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడే నిన్ను కట్టుతాడు. నీవు సంఘములో ఉండడానికి ఇష్టపడితే చాలు, ఆ మొక్కగా ఉండడానికి ఇష్టపడితే చాలు. ఆయనే కాపు కాస్తాడు, ఆయనే నీరు పెడతాడు, ఆయనే ఎదురు చూస్తాడు. నీ మీదకి ఏది రాకుండా, ఏ అపవాది తంత్రములు నీ మీద పని చేయకుండా ఆయనే నీ చుట్టూ కంచెను వేసి తన కంచెలో ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను భద్రము చేసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకవేళ అంట ఆ తోటలోగేనా కొన్నిసార్లు కలుపు మొక్కలు వస్తాయి కదా, వస్తాయా రావా? ప్రతి చేలో కలుపు మొక్కలు. అది ద్రాక్ష తోట కాబట్టి, అది కొంచెం రాళ్ల ప్రాంతం కాబట్టి అక్కడ ఏముంటాయంట? గచ్చపదులు, బలురక్కసి చెట్లు ఒకవేళ ఉంటే ఆయన అంటున్నాడు కదా, నేనే వచ్చి వాటన్నిటినీ కాల్చివేస్తాను. ఇది ఆత్మీయంగా దేనికి సాదృశ్యమో తెలుసా? ఈ బలరక్కసి చెట్లు, ఈ యొక్క ముళ్ళు శ్రమలు అనుకోవచ్చు, శోధనలు అని అనుకోవచ్చు, ఇంకా మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గములు అనుకోవచ్చు, ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే దురాత్మ క్రియలు అనుకోవచ్చు. వీటన్నిటిని అంటున్నాడు, నేనే వచ్చి వాటన్నిటినీ తన పరిశుద్ధాత్మ అగ్ని చేత ఆయన కాల్చివేస్తాడట. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయించినప్పుడు మనకి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏమవుతుందండి? ఆయన ఆశ్రయించినప్పుడు ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా. యేసు ప్రభువారు సువార్తల్లో మనం చూస్తాం, యేసు ప్రభువారు అలాగ దారిన వెళుతూ ఉంటారు. అంజూరపు చెట్టు ఒకటి కనపడినప్పుడు అది దాని వైపు చూస్తే ఎక్కడా కూడా ఒక ఫలము కనపడదు. వెంటనే అంటాడు, దాన్ని నరికి
అగ్నిలో పారవేయండి. దేవుని బిడ్డలారా, ఇంత ప్రేమించి దేవుడు మనల్ని ఇలాగూ ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా, అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటి తిని, కానీ నీవు కారు ద్రాక్షలు కాయిస్తున్నావు. తెలుసా ఈ మాటకు అర్థము? తెలుసా? మన జీవితాన్ని దేవుడు ఎంత శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఆయనే తీసుకొని వచ్చి, ఆయనే బాగు చేసి తన వనములో నాటుకొని, ఆయనే నీరు పెట్టి, ఆయనే కాపు కాసి, ఆయనే మనలో ఉన్న ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి కలుపు మొక్కను పెరిగివేసి, ఆయనే నీరు కట్టి, ఆయనే ఎరువు వేసి, ఆయనే కాపాడుచు ఉండగా ఆయన అంటాడు, నీవు ఎటువంటి ద్రాక్షలు కాసావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో అదే ఉంటుంది కదా, నేనంతా ఇలాగే చేస్తే ఏందంట, దేవుడు ద్రాక్ష పండ్లు కాయనని కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాసిందట. కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏమిటి? దేవుడు ఏమైనా తప్పు చేశాడా? దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? దేవుడు ఏమైనా లోపం చేశాడా? ఏమీ చేయలేదు. కానీ దేవుడిచ్చిన సర్వ సమృద్ధిని అనుభవించి, దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించి ఏమవుతున్నారు? కారు ద్రాక్షలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం ఆలోచించుకోవలసిన వారిగా ఉన్నాం. ఎందుకు ఈ కారు ద్రాక్షలు కాయవలసి వచ్చిందంటే అక్కడ సమాధానం కూడా చెప్తూ ఉన్నాడు దేవుడు. కానీ మనము కారు ద్రాక్షలు కాసేవారిగా ఉండొద్దని ఈరోజు దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. నేను నిన్ను చూస్తున్నాను, నీ కొరకు ఎదురు చూస్తున్నాను, నీ ఫలముల కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నీ ఫలములు నేను తినాలని ఆశపడుతున్నాను, ద్రాక్షరసముగా మార్చబడాలని ఆశపడుతూ నేను ఒక తొట్టిని కూడా తొలిపించి ఉంచాను. కానీ నీ కోసం ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు ఎలాగున్నావు? అంతే. మనం అంతకుముందు చూసాం కూడా యెషయా గ్రంథంలోనే అనుకుంటా కదా, నీవు తల్లి కడుపులో నుండి బయటకు వచ్చి ఆ రక్తపు మడుగులో పడినప్పుడు నిన్ను నాభి కూడా కొయ్యలేదు, కానీ నేను ఆ నాభి కోసి తీసుకొని వచ్చి ఆ రక్తపు మడుగులో నుండి నిన్ను శుభ్రం చేసి, నిన్ను కడిగి, నిన్ను పరిశుద్ధపరిచి నేను పెంచుతూ ఉండగా అంటాడు. అంటే దేవుని బిడ్డలారా, యెరూషలేము, యూదా వారు ఏం చేశారంటే దేవుడు ఇష్టమైన ప్రజలుగా, ఇష్టమైన ద్రాక్షవల్లిగా నాటుకుంటూ ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే కారు ద్రాక్షలు ఫలించారు, కారు ద్రాక్షకాయలు కాసేవారిగా ఉన్నారు. అంటే దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్నటువంటి ఫలములను వారు ఇవ్వలేకుండా, దేవుణ్ణి అనుసరించక, దేవుణ్ణి వ్యతిరేకించి వారు ఏం చేస్తున్నారంటే ఇంకొక మార్గం వైపుకు, అనగా విగ్రహారాధన వైపుకు, అనగా వ్యభిచారము వైపుకు, అనగా లోకము వైపుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలాగూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఎంతో కోపపడుతూ అంటున్నాడు కదా, కారు ద్రాక్షలు కాసింది, కారు ద్రాక్షలు కాసిందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఆశపడుతున్నప్పుడు ఇష్టమైన ఫలములు ఫలించే వారిగా మనం ఉండాలి. నీతి ఫలములు ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి, వెలుగు ఫలములు ఫలించే వారిగా ఉండాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాడు. నాటిన దేవుడు సంరక్షిస్తున్నాడు. ఈరోజు చూస్తే దేవుడు మనల్ని ఎంతగానో దీవించాడు కదండి. ఈరోజు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. ఏ కొరత లేదు, ఏ అనారోగ్యాలు లేవు. దేవుడు మంచి కుటుంబాలను ఇచ్చాడు, మంచి ఆరోగ్యాలను ఇచ్చాడు, ఇంకా మంచి మరి ఆర్థికమైనటువంటి పరిస్థితుల్ని దేవుడిచ్చాడు. ఈరోజు మనం ఏది అనుకున్నామో అది దేవుడు చేస్తూ వచ్చాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలలో ఏది కూడా దేవుడు మనకు తక్కువ చేయలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం దేవుడి కొరకు ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మంచి ద్రాక్ష పండ్లు కోసేవారిగా ఉన్నామా? మంచి ద్రాక్ష ఫలములు ఫలించే వారిగా ఉన్నామా? ఒక్కసారి చూసుకోవాలి. ఒకవేళ కారు ద్రాక్షలే ఫలిస్తే అంటున్నాడు కదా, నా ఉగ్రత దాని మీదకి వస్తుంది. హల్లెలూయా అనుకుంటారేమో ప్రజలు, అనుకుంటామేమో మనం, ఏముందిలే పొద్దుగుకలు ఇట్లానే చెప్తానే ఉంటారు. కానీ ఎలా ఉంటుందంట? భయంకరంగా ఉంటుందంట. లోకమంతా కూడా వామ్మో అనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక వాయిస్, చెవులు గిర్రుమనేలాగున అని చెప్పేసి లేఖనాలు సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు తన సొత్తైన, తన పట్టణమైన యెరూషలేమును, యూదాను గూర్చి ఎలాగూ ఆశపడ్డాడో, మరి అది దేవునిలో నిలవలేకపోయినప్పుడు
దేవునిలో ఫలింప లేకపోయినప్పుడు, ఒకవేళ ఫలించిన మంచి ద్రాక్షాలు కాయలైనప్పుడు దేవుడు ఎంతో నొచ్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. లోకంలో ఉన్న మనమే ఒక మంచి చెట్టును వేసుకొని దాని కొరకు ఎదురు చూస్తూ అది కొంతకాలం వరకు కాయలు కాయకపోయినా, ఒకవేళ కాసినా మనకిష్టమైనది అది కాయలేకపోయినప్పుడు మనం ఏం చేస్తాం? దాని యందు ఎంతో బాధపడతాం, అసంతృప్తిని తెలియచేస్తాం. దేవుడు కూడా ఆ పోలికగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీవు నాకొక శ్రేష్టమైన ద్రాక్షవల్లివి. నేను నిన్ను నాటుకున్నాను, నిన్ను కాపు కాస్తూ ఉన్నాను, నీకు నీరు కడుతున్నాను, నీరులో ఉన్నటువంటి రాళ్లను రప్పలన్నిటిని కూడా ఏరి పరేస్తున్నాను, నీలో ఉన్నటువంటి శ్రమలను, దుఃఖాలను, వేదనలన్నిటిని కూడా నేను తొలగిస్తున్నాను. ఎందుకో తెలుసా? నీవు నా కొరకు బ్రతకాలని, నీవు నా కొరకు మంచి పంట ఇవ్వాలని. నీ పంటను చూసి లోకమంతా కూడా ఆ ద్రాక్ష వనము చాలా మంచిది, ఆ చెట్టు చాలా మంచిది, ఆ విత్తనము చాలా మంచిదని లోకమంతా ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలోనికి వచ్చినప్పుడు, మన బిడ్డలు మంచి ప్రవర్తన కలిగినప్పుడు, మన బిడ్డలు మంచి చదువులు చదివినప్పుడు, మన బిడ్డలు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో? ఎంతో సంతోషిస్తాం, గర్వపడుతూ ఉంటాం, అతిశయపడుతూ ఉంటాం. కానీ మరి దేవుడు కూడా తన బిడ్డలమైన మన ఎడల అతిశయం ఉండదా? గర్వపడడా? దేవుడు కోరుకుంటుంది. అందుకే తన బిడ్డలు తన ఎడల ఫలభరితమైన వారిగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుచున్నదేమో, ఒకవేళ నువ్వు భయపడితే గనక దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడనక్కర్లేదు, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షవల్లివి. నేనే తీసుకొని వచ్చి నిన్ను నాటాను నా తోటలో. కాబట్టి నీకు కంచిగా నేనుంటాను, నీకు కావలిగా నేనుంటాను. నేను నీరు కట్టి నేనేం చేస్తాను? నీకు సమృద్ధిని కలుగు చేస్తాను. నీ చుట్టూ నేను కంచెను వేస్తాను, నీకు కావలిగా ఉంటాను. కానీ ఒకటే, నువ్వేం చేయాలి? నువ్వు మంచి ఫలమును పండాలి. నేను ఇస్తున్నాను కదా ఆశీర్వాదములని అన్నీ అనుభవిస్తూ, ఇంకా మరి ఘోరంగా చెప్తే యెషయా గ్రంథంలో ఉంటుంది, యూదా యెరూషలేమును గురించి, నేను నిన్నిట్లా చేస్తే నువ్వు ఏం చేస్తున్నావు? వర్తక వ్యాపారులతో వెళ్ళి నువ్వు ఏదో చేస్తున్నావని ఆ మనుషులకు అర్థమయ్యే లాంగ్వేజ్లో వారిని దేవుడు ఎంతగానో చెప్తూ ఉంటాడు. ఈనాడు కూడా మనము చూసుకుంటే విశ్వాసులమైన మనము ఎలాగూ జీవిస్తున్నాము, ఎలాగూ బ్రతుకుతున్నాము, దేవుడు శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మనల్ని నాటినప్పుడు మనం ఎలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నామో మనము కూడా ఆలోచించుకోవాల్సిన వారముగా ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి వ్యతిరేకమైన, దేవుని ఆజ్ఞ కానటువంటిది ఏది కూడాను అది ఒక పాపమే అని లేఖనాలు సెలవిస్తుంది. కాబట్టి మనము దేవునికి ఇష్ట ప్రకారము బ్రతుకుతున్నామా? ఇష్టలుగా జీవిస్తున్నామా? మన సహవాసం ఎవరితో ఉంది? మన సాంగత్యం ఎవరితో ఉంది? మన జీవితమైన విధానం ఎలా ఉంది? దేవుణ్ణి మనం మహింపరిచే వారిగా ఉన్నామా? దేవుని కొరకు ఎంత సమయాన్ని మనము గడుపుతున్నాము? దేవునితో ఎంత సహవాసము చేస్తున్నాము? దేవుణ్ణి ఎంత మహిమపరిచే విధంగా మనము పాడి దేవుని స్తుతిస్తున్నాము? దేవుని సన్నిధిలో ఎంత పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నాము? దేవుని సన్నిధిలో ఎంత పవిత్రతగా మనం జీవిస్తున్నాము? దేవుని కొరకు ఒక సాక్షిగా మనము నిలబడగలుగుతున్నామా? లేదా మన సొంత క్రియలను బట్టి, మన అహమును బట్టి, మన గర్వమును బట్టి, మనలో ఉన్న తగ్గింపు లేని జీవితాన్ని బట్టి దేవుణ్ణే మనము అణిచేవారిగా ఉంటున్నామా? మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఒక్కసారిగేనా అంటాడు కదా యెషయా గ్రంథంలోని, చూడండి 5వ అధ్యాయంలో నేను అనుకుంటా, ఒకవేళ చూడండి అక్కడ నుంచి, కారు ద్రాక్షల కాసును కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చెయ్యగలను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి నేను దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి అంటున్నాడు కదా. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకింత సమృద్ధినిచ్చానే, నీకింత క్షేమాన్నిచ్చానే, నీకింత ఆరోగ్యాన్నిచ్చానే, నీకింత ఆయుష్నిచ్చానే, నీకు అంత ఏది అడిగితే అది ఇచ్చానే, ఏది ప్రార్థన చేస్తే అది నీ వద్దకు తీసుకొని వచ్చానే, అబ్బా తండ్రి అని అడగగానే నీ వద్దకు దాన్ని నేను పంపించానే, ఇన్ని చేశానే, నీకేం తక్కువ చేశాను? నీకేం ఇవ్వలేదు? నువ్వు ఎక్కడ నష్టపడ్డావు? నువ్వు ఎక్కడ ఏదని పడ్డావు? తిండి లేక ఏమన్నా ఉపవాసాలు ఉన్నావా? బట్ట లేక ఏమన్నా చిందించావా?
డబ్బులు లేక ఏమైనా బాధపడ్డావా? అనారోగ్యంలో మంచములో ఏమైనా పడ్డావా? కానీ ఇవన్నీ నేను చెయ్యలేదే. ఇవన్నీ చేయకుండా నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటి ద్రాక్ష తోటలో నీకు కావలసిన సమృద్ధిని అంతటి నేను ఇచ్చానే. సంఘంలో ఉన్న దీవెనలన్నిటినీ, మందిరంలో ఉన్న మేలులన్నిటినీ నువ్వు అనుభవించావే. నువ్వు కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏమిటి? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. కారణం చెప్పమంటున్నాడు. కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏమిటి? నీవు నా సొత్తు, నేను నా రక్తమని విలువ పెట్టి నేను కొన్నాను. నువ్వెందుకు ఇలాగ మారవలసి వచ్చింది? నీ స్నేహం ఎక్కడా? నీ పరిస్థితి ఎక్కడా? నీ జీవిత విధానం ఎక్కడా? నీ ప్రార్థనా జీవితం ఎక్కడా? నువ్వు జీవిస్తున్న ఆ నడక ఎక్కడా అని దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. నేను కాదు అడుగుతుంది. ప్రభు అంటాడు కదా, సంఘముతో ఉపదేశ క్రమం ఒకటి నేను నీకు చెప్పేదను, ఉపదేశము నీకు నేను ఇచ్చేదను, ఉపదేశ క్రమం ఒకటి నేను నీకు ఇస్తున్నాను. ఈ ఉపదేశ క్రమములో దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, నువ్వు కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏమిటి? నాకు తెలియాలి. నీకేం తక్కువ చేశాను? పిల్లలు సరిగ్గా మంచి రిజల్ట్స్ తెచ్చుకోకపోతే నీకు ఎందుకురా? నీకు అన్నీ ఇచ్చాం కదా, ఎందుకు నువ్వు బాగా చదవలేదు? ఎందుకు మంచి రిజల్ట్స్ రాలేదు? నువ్వు అనుకున్నది ఎందుకు సాధించలేకపోయామని పిల్లల్ని ప్రశ్నిస్తామే. పిల్లల్ని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులమైన మనము దేవునికి పిల్లలమని, మనం ఎటువంటి ఫలములు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడో అటువంటి ఫలములు మనం ఎందుకు ఫలించలేకపోతున్నామని మనం ఒక్కసారి ఆలోచించుకుంటున్నామా? దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచనలోకి పడుతున్నామా మనం? లేదు. కొన్నిసార్లు ఎంత భయంకరమైనంటే, వాత వేయబడిన మనస్సాక్షిగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా, ఏ స్థాయిలోనికి పంది మరలా బురదలోనికి వెళుతుందో, కుక్క తన వాంతిని మరలా ఎలా తింటుందో, అలాగే మన బ్రతుకులను కూడా ఆత్మీయ జీవితంలోనికి వచ్చిన తర్వాత, పాపాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత, పరిశుద్ధతను ధరించుకున్న తర్వాత, అపవిత్రతను అంతటిని దేవుడు కొట్టివేసిన తర్వాత, తన అగ్ని చేత కాల్చివేసిన తర్వాత కూడా కొన్నిసార్లు మనమే స్వయాన ఏం చేస్తున్నాం? మరలా వెళ్ళి బురదలో పడటం. అందుకే అంటున్నాడు, కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏమిటి? ఎందుకు కాస్తున్నావు నువ్వు? అయితే అంటాడుగా, చూడండి, అమ్మా దేవుడా, చూడండి, సంవత్సరాంతంలో దేవుడు మాట్లాడుతున్నాడు సంఘముతో. సంఘమా జాగ్రత్త, ఎందుకు కాసావు నువ్వు కారు ద్రాక్షలు? కారణం ఏమిటి? నీకు సమస్తం ఇచ్చానే. ఒక్కసారి మనము దైవ సన్నిధిలో కూర్చొని పోయిన జనవరి 1 దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుడు నా జీవితంలో ఏమేం చేశాడో ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ ఉంటే అవి వివరించడానికి సరిపోవు. కానీ ఇన్నిచ్చినా కానీ దేవుడిలో ఇంకా శ్రేష్టమైన ద్రాక్ష ఫలములు కాయలేకపోయాము అంటే దేవుడు అడుగుతున్నాడు, కారణం ఏమిటి అని. కారణం ఏం చెప్దాం? సేవకులు నడిపించలేదని చెప్దామా? సేవకులు ప్రేమించలేదని చెప్దామా? దేవుణ్ణి చూపించలేదని చెప్దామా? దేవుడి గురించి ఏమి చెప్పలేదని చెప్దామా? లేకపోతే మమ్మల్ని హెచ్చరించలేదని చెప్దామా? గద్దించలేమని చెప్దామా? లేకపోతే ఇంకా ఏమి సాకులు చెప్తాం? కారణం ఏమిటని దేవుడు అడుగుతున్నాడు ప్రతి దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీవే కారణమైతే జాగ్రత్త అంటున్నాడు కదా, నేను చేయబో దానిని మీకు చెప్తాను, ఆలోచించండి. నేను ఏం చేయబోతున్నానో మీకు చెప్తాను, ఆలోచించండి. ఏం చేస్తానో తెలుసా? ఏమంటున్నాడు? దాని కంచెను కొట్టివేస్తాడట, పడగొట్టి దాన్ని పాడు చేసేదను. ఓ దేవా, ఆమేన్. ఏం చెప్తాడంట? ఒకళ్ళు అనుకుంటున్నామేమో, నా మాట నాదే, నా బ్రతుకు నాదే, ఓ వెర్రవీగు జీవిస్తాను అనుకుంటున్నామేమో. జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీకు ఎన్ని ఉన్నా ఆయన కంచె వేశాడు కాబట్టి అవి భద్రము చేయబడి ఉన్నాయి. ఆయన చుట్టూ కాపు కాస్తున్నాడు కాబట్టే, ఆయన చూపులో నీవు ఉన్నావు కాబట్టే నీవు నేను, ఆయన కనుసైగులో నీవు నేను ఉన్నావు కాబట్టే
ఈ అభివృద్ధి అంతా, ఈ ఆశీర్వాదం అంతా ఒక్కసారికైనా ఆయనకైనా కలుగు చేసుకున్నాడంటే ఏమంటున్నాడు? కంచెను తీసి పడేస్తాడట, ఆయనే కొట్టివేస్తాడట. బలరక్కస చెట్లు, ఏవైతే శ్రమలు, ఏవైతే శోధనలు, ఏవైతే పరిస్థితులు ఎలాంటివి ఉంటాయో మరలా అవి వచ్చి ఏం చేస్తాయి? మన మీద తాండవము చేస్తూ ఉంటాయి. మళ్ళీ తీసుకొచ్చి పెడతాను. కొట్టివేస్తే మరలా అవన్నీ వచ్చి ఏం చేస్తాయి? ఆగము చేసి తోటనంతటిని పాడు చేస్తాయి. వర్షానికి కూడా ఆజ్ఞాపిస్తాడంట, మేఘానికి. ఎందుకంటే నీరు కట్టాలి, నీరు కడితే అది ఫలిస్తుంది, నీరు లేకపోతే అది ఎండిపోతుంది. కాబట్టి మేఘముతో మాట్లాడతాడంట. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు సృష్టికర్త. మీకు తెలుసో లేదో, మనుష్యుడు దేవుని మాట వినటం లేదు కాబట్టి సృష్టిని తన యొక్క స్వాధీనములోనికి తీసుకొని, తన చేతుల్లోనికి తీసుకొని, ఈ భూకంపాలు, ఈ కరువులు, ఈ యొక్క ఇంకా ఏం జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ వరదలు, భయంకరమైనటువంటి వర్షాలు, ఆయన ఏం చేస్తున్నాడు? ఆ తూములని బిగబట్టకుండా వదిలేశాడు. ఆకాశంలో తూములు ఉంటాయి, మీకు తెలుసా? ఆకాశంలో మేఘములలో ఆయన తూములను దాచిపెట్టి ఉంచాడు. కీర్తనలో చదవండి, ఆయన సృష్టి యొక్క ఆశ్చర్యమైన ఆ క్రియేటివిటీని ఆయన అక్కడ ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మేఘములు, ఆ వర్షము యొక్క తూములను ఆయన తీసివేస్తే ప్రగాఢమైన, మరి నోహు కాలములో ఎలాగో 40 దినములు పగలు రాత్రి జలమయముగా మార్చబడిన వర్షం ఎలా వచ్చిందంటే ఆయన మేఘములతో మాట్లాడాడు. కురియాలన్నా ఆయనే, ఆపాలన్నా ఆయనే. జాగ్రత్త. వర్షము కురిచి ఫలభరితముగా మంచి జీవితం జీవించాలనుకుంటే ఆయన చెప్పినట్లుగా మనము బ్రతకాలి, ఆయన చెప్పినట్లుగా మనము చేయాలి. శ్రేష్టమైన ఫలములు మనము ఫలించేవారిగా ఉండాలి. ఒకవేళ కాదు కూడదు అంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? తీసివేసి ఆయన అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు ఆ జీవితం బహు భయంకరముగా ఉంటుంది, బహు ఘోరముగా ఉంటుంది. అనుకోవచ్చేమో ఏముందిలే, ఏమేమో మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ అని. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరాంతములో జాగ్రత్తగా మనము బ్రతకాలి. దేవుడు మాట్లాడాడంటే అర్థం ఏమిటో తెలుసా? మనం ఇక్కడగా ఉండాలని ఆయన ఆశపడుతున్నట్టుగా మాట్లాడతాడు. దేవుడు వాక్యం మన మధ్యలోనికి తీసుకొని వచ్చాడంటే అర్థం ఏమిటో తెలుసా? ఆయన ఇష్టపడుతున్నాడు, మనము ఆయనకు మంచి ఫలములు ఫలించాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మనకు చెప్తూ ఉన్నాడు. మంచి ఫలములు ఫలిద్దామా? ఫలిద్దామా? మంచి ఫలములు ఫలిద్దామా? ఫలిద్దామా? హల్లెలూయా అన్న వాళ్ళు సంతోషంగా హల్లెలూయా చెప్పండి. నేను దేవుని కొరకు మంచి ఫలములు ఫలిస్తాను.